ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అధికార పక్షం మీద ఫిర్యాదులతో ఢిల్లీలో నాన్ స్టాప్ భేటీలు నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబుకు మొట్టికాయలే టార్గెట్ గా రాష్ట్రపతిని కలిసిన జగన్ ఆ తర్వాత పలువురు జాతీయ నాయకులతో వరుసగా భేటీ అయ్యారు. ఫిరాయింపు రాజకీయాలపై చర్చలు జరిపారు. బెయిల్ రద్దు పిటిషన్పై ఓవైపు హైదరాబాద్లో కేసు నడుస్తుండగానే జగన్ ఢిల్లీలో ఫిరాయింపు రాజకీయాలను వ్యతిరేకిస్తూ జాతీయ నాయకుల్ని ఏకం చేస్తున్నారు. రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ ఫిర్యాదు చేశారు. అదే ఫిర్యాదుతో మిగతా జాతీయ నాయకులను కలిశారు జగన్. వైసీపీ పార్టీ సింబల్పై గెలిచి అనంతరం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు 4కి టీడీపీ సర్కార్ మంత్రి పదవులు ఇవ్వడంపై జైట్లీకి ఫిర్యాదు చేశారు జగన్. భవిష్యత్తులో ఇలాంటి వ్యవహారాలకు తావు లేకుండా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి సవరణ తీసుకురావాలని కోరారు జగన్. సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ను కూడా కలిశారు జగన్. ఏపీలో జరుగుతోంది రాజ్యాంగ విరుద్ధమంటూ మంత్రి పదవుల పంపకాన్ని వివరించారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని మార్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఇటు సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో పాటుగా రాజ్యసభ సభ్యులు డి రాజాతో వైసీపీ బృందం భేటీ అయింది. తమ పార్టీ గుర్తుపై గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారని, వారిలో 4కి మంత్రి పదవులు ఇచ్చారని వివరించారు వైసీపీ నేతలు. రాజ్యాంగ ఉల్లంఘనపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చూడాలని సురవరాన్ని కోరారు. జేడీయూ అధినేత శరద్ యాదవ్ ను కూడా కలిశారు జగన్. రాజ్యాంగ ఉల్లంఘన ఏ రాష్ట్రంలో జరిగినా అడ్డుకునేలా చట్టసభల్లో సవరణలు చేయాలని, అందుకు అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లే ఆలోచనతోనే జాతీయ నాయకుల్ని కలుస్తున్నట్లు చెప్పారు జగన్. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోనూ భేటీ అయ్యారు వైఎస్ జగన్. ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనలపై చర్చించిన ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. జగన్ డిమాండ్తో తాము ఏకీభవిస్తున్నట్టు చెప్పారు ఏచూరి. దీనిపై ఇతర పార్టీలతో కూడా తాము చర్చలు జరుపుతామన్నారు. ఫిరాయింపులపై అన్ని పార్టీల నేతలు స్పందించారని, ప్రస్తుత పరిస్థితులు మారాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు జగన్.